ఇలా సమావేశాలు అవడం గల కారణం ప్రతి ఒక్కరు ఒక ఛాన్స్ ఇస్తుంటాం. దానిలో భాగంగానే మరి ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వం చాలా రకాలుగా మనల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టింది. అందుకని మనం ఏరుకోరి ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాం. మరి ఇందాక చెప్పారు ఆ సోదరు చెప్పినట్టు పెనం మీద తీసి పొయ్యిలో పడినట్టుగానే అయ్యో సామెత ఇంకోటి నీ పొర చేతికి నా ఎనం చేయడం పిల్లలకి చదువు చేసుకునే అవకాశం చెప్పారు. ఎంతో ప్రభుత్వం తీసుకొచ్చాం. కానీ మరింత లోటు పెంచి మనల్ని ఇటువంటి ఇబ్బందికి గురి చేస్తుంది ప్రభుత్వం. అలాగే మరి ఉపాధ్యాయులరా రకరకాల హామీలతో ఇంత ముందు ప్రభుత్వం గద్దెనెక్కింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మళ్ళీ కొన్ని ఆశలు చూపించి గద్దెనెక్కింది. కానీ 2000 ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఇదే ప్రభుత్వం మరలా కొనసాగిస్తుంది. ఏం చేద్దంటే సిపిఎస్ ధర్నా రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఓపీఎస్ కాకుండా జీపీఎస్ ప్రకటించింది. మరి ఈ ప్రభుత్వం చెప్పింది ఓపీఎస్ కాకుండా జీపీఎస్ కాకుండా వేరే కొత్త ఇస్తాం, 1 సంవత్సరం టైం ఇవ్వండి అన్నారు. ఎటువంటి కమిటీ లేదు, ఎటువంటి మార్పులు చేర్పులు కూడా లేవు. అలాగే మరి గత ప్రభుత్వం 2022 11వ పిఆర్సీ మనకి రివర్స్ పిఆర్సీ అంటే కనీ వినిటువంటి పిఆర్సీ అంటే ఎప్పుడైనా ఫిట్మెంట్ ఇస్తే దానికన్నా ఎక్కువ ఇవ్వాలి తప్ప కానీ ఇవ్వకుండా తిరిగి తగ్గించి మనకి పిఆర్సీ ఇవ్వడం జరిగింది. మనం మీద బలవంతంగా రుద్ది మనం కాదన్నా సరే మన అకౌంట్లో డబ్బులు వేసి మనం బలవంతంగా పిఆర్సీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎప్పుడైతే మనకి 22 ఫిబ్రవరి నెలలో జీతం వేశారో ఆ నెల జీతంలో మనకు వచ్చినటువంటి కటింగ్స్ ఏవి కూడా ఇప్పటికీ గాల్లోనే ఉన్నాయి. అవి ఎవరికి ఏ విధంగా క్రెడిట్ కాలేదు. ఆ ఆర్థిక సమస్య ఇప్పటికి కూడా తీరలేదు. అలాగే మరి పిఎఫ్లకు సంబంధించి ఏపీజీలకు సంబంధించి తమ ప్రభుత్వం చాలా వరకు కూడా చాలా మంది చనిపోయి ఏపీజీలలో ఫైనల్ పేమెంట్ రాక పిఎఫ్లు రాక చాలా ఇబ్బంది పడ్డారు. మనం ఎప్పుడైతే కాట్పా తరఫుని ధర్నా నోట్ ఇష్యూ చేసామో వెంటనే 6,200 కోట్లు మన అకౌంట్లో జమ చేయడం జరిగింది. అంటే ఉద్యమం చేస్తే కానీ ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కానిటువంటి స్థితికి వచ్చింది. అలాగే 2003 డిఎస్సీ వారికి ఓపీఎస్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాని మీద ఎటువంటి కమిటీ లేదు, ఎటువంటి ముందుకు వెళ్ళడం జరగలేదు. అలాగే ఏకీకృత సర్వీసులు అమలు చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో చాలా అలాగా మేనిమేషాలు ఎక్కెడుతూ దాన్ని మరింత మంది తాసారం చేస్తుంది తప్ప ఆ క్యాట్లో రిటైర్ అయిపోతున్నారు తప్ప ఆ బెనిఫిట్లు ఇప్పటికి కూడా అందలేదు. కాబట్టి మనం ఈరోజు ఇంత మండలంలో కూడా ప్రభుత్వానికి మన యొక్క ఘోషని తెలియజేయాలని చెప్పి ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసాం. కానీ దాన్ని నిరసన కింద మార్చడం జరిగింది. రద్దు చేసి తప్పనిసరిగా మనకి ఓపీఎస్ చెప్పి 2003 వరకు తప్పనిసరిగా ఓపీఎస్ అమలు పరచాలి. అలాగే 12వ పిఆర్సీ కమిటీ వెంటనే ప్రకటించాలి. మరి ఈ పిఆర్సీ కమిటీ సమయం దాటిపోయి 21 నెలలు అయ్యింది. అలాగే మరి ప్రభుత్వంలో ఒక పిఆర్సీ కమిటీ ఒక కమిషన్ వేశారు కానీ కనీసం ఆయనకి అక్కడ ఒక గది కూడా కేటాయించలేదట. ఆయన సంవత్సరం పాటు కూర్చుని గాల్లో ఉండి చివరికి ఆయన కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. అలాగే మరి 70 సంవత్సరాలు దాటి వాళ్ళందరూ కూడా క్వాంటమ్ ఫిక్షన్ పశ్చాత్తం ఇవ్వాలని చెప్పి అలాగే 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15% క్వాంటమ్ ఫిక్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుతున్నాను. అలాగే మరి 2019 నుంచి రకరకాల కారణాల చేత అలాగే కరోనాలో చనిపోయినటువంటి ఉపాధ్యాయ కుటుంబాలు ఎన్నో కూడా రోడ్డు పడినాయి. వాళ్ళకి ఎటువంటి కుటుంబాలకి ఆధారంగా ఇచ్చేటువంటి కారణీయం ఒక్కటి కూడా చేపట్టలేదు. దానికి కూడా రకరకాల కారణాలు చెప్తున్నారు. కాబట్టి అటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన పరిస్థితి గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఆ విషయం కూడా ప్రభుత్వం ఈ రోజు మనం తీసుకెళ్ళాల్సి. లేకపోతే మరి పాఠశాలలు మరి ప్రతి చోట కూడా ఇంగ్లీష్ మీడియం అన్నారు. మరి పక్కన మన తమిళనాడు గవర్నమెంట్ చూసుకుంటే వాళ్ళ బోర్డు కూడా హిందీలో శుభ్రంగా చేర్పేసి వాళ్ళ తమిళ భాషకి ఎంతో విలువలు ఇచ్చారు. కానీ మనకి ఇంగ్లీష్ మీడియం తప్ప తెలుగు మీడియం వద్దు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి బలవంతంగా మన మీద ఆ ఇంగ్లీష్ మీడియం నిలుపుతున్నారు. కాబట్టి ఉపాధ్యాయులుగా మనందరం కూడా మన సమస్యను త్వరగా మనం పరిష్కరించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభంగా ఈ ఫ్యాక్టరీ ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ ఉద్యమానికి వచ్చినటువంటి అందరం కూడా ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే మరి
మనకి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు 5 డిఏలు, అంటే అంతకు ముందు ప్రభుత్వం 3 డిఏలు, ఈ ప్రభుత్వం వచ్చాక 2 డిఏలు కూడా బకాయి ఉంది. ఇవన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి, అలాగే మన రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిన మేరకు ఈరోజు ఈ కార్యక్రమానికి మనం నడుమించడం జరిగింది. మున్సిపల్ ఉపాధ్యాయులు రోడ్డు వాళ్ళు చేసిన జీవో 84 కూడా రద్దు చేయాలి. 23 నెలలుగా పిఎం ఫండింగ్ లేకుండా జీతాలు చేయడం జరుగుతుంది. ఇది ఏ డిపార్ట్మెంట్ లో అయినా కూడా కేవలం మున్సిపల్ ఉపాధ్యాయులు మాత్రమే 23 నెలలుగా పిఎం ఫండింగ్ లేకుండా, నాన్ గవర్నమెంట్ డైరెక్షన్స్ లేకుండా జీతాలు చేయడం జరుగుతుంది. దీని మీద ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయుల్లో మున్సిపల్ ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎక్కువ ఉంది. కాబట్టి మున్సిపల్ ఉపాధ్యాయులకి న్యాయం చేయాలి. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేయాలి. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి గత ప్రభుత్వం జిపిఎస్ తీసుకొచ్చింది. జిపిఎస్ కాదు, నాకు కావాల్సింది ఓపీఎస్ మాత్రమే. ఓపీఎస్ మాత్రమే పునరుద్ధరిస్తే మాత్రమే ఒప్పుకుంటాం తప్ప ఏ సిపిఎస్ కి జిపిఎస్ కి ఒప్పుకునే పరిస్థితి లేదు. అలాగే మిత్రులారా, మనకి ముఖ్యంగా అన్యాయం జరిగింది, అన్యాయంగా తగ్గించడం జరిగింది. వాటిని బైఆర్టీఎస్ లో జరిగిన కారణాల మనం సాధించగలిగాం. అదేవిధంగా క్వాంటమ్ పెన్షన్ ద్వారా మన రిటైర్ అయిన ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆ క్వాంటమ్ పెన్షన్ వల్ల పునరుద్ధరించాలి. ఇయర్స్ ప్రకారం వాళ్ళకి 10%, 15% పెంచుతూ ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన క్యాపిటల్ చైర్మన్ కాశీ గారికి ధన్యవాదాలు. అయిపోయింది కూడా ఊరికి అయిపోతుంది. Thank you.